నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్డ్ఫోర్డ్లోని కేచీఆర్ వైస్రాయ్ గార్డెన్స్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న సోదరీమణులతో పాటు మహిళలందరికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్న వారందరికీ ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎంచుకుని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, ఎన్నో ఏళ్ల నుంచి తాను కూడా వ్యక్తిగతంగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ ఇప్పించానని, కంటోన్మెంట్లోని ప్రతి మహిళ తనను తమ తోబుట్టువుగా భావించి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజైతే బస్తీలలో చేసేవాడిని, ప్రతి బస్తీలలో. ఇప్పుడు కొంచెం షెడ్యూల్ బిజీ ఉంది కాబట్టి అందరినీ ఒక దగ్గర తీసుకురావడం అవుతుంది. లేకుంటే ముందు ప్రతి బస్తీలో ఏ వాడిది ఆ వాడు పెట్టేవాడిని. కాబట్టి నా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేదు. వాళ్ళకు బాగా ఒక 3 గంటల సేపు ఎంతో సంతోషంగా ఉండే డ్యాన్సుల రూపంగా కావచ్చు, మ్యూజికల్ చైర్స్ కావచ్చు, ఒక బెలూన్ నుంచి కూడా గేమ్ ఉండే అన్ని గేమ్స్లో బాగా ఆడి వాళ్ళ సత్తాని ఇలా కనబరిచారు. వాళ్ళ టాలెంట్ అంతా బయటికి తీశారు. డ్యాన్స్ రూపం కావచ్చు, అన్ని ఆటలలో కూడా మహిళలు లేకుంటే సృష్టి లేదు. ఈరోజు మనము ఈ భూమి మీద బతుకుతున్నామంటే కూడా మన బరువంతా మోసేది భూతల్లి, వారు కూడా మహిళనే. పైన ఉండేది కూడా సృష్టి మొత్తం నడిపించినది కూడా అర్ధనారీశ్వరుడు అనేసి మన శివుడు కూడా మనకు తెలిసింది. మహిళ పార్వతమ్మ లేకుంటే సృష్టి నడుస్తలేదు. ఏ రకంగా చూసినా మహిళలే. ఇప్పుడు మనం అందరం జర్నలిస్ట్ కావచ్చు, నేను ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న సోదరులు ఎవరు కూడా సంతోషంగా ఉన్నారంటే దినరీత్యలో మన మహిళా మనులు లేకుంటే మనమే లేము. అన్ని విధంగా మహిళలే మూలం కాబట్టి ఈ వేడుకలు జరపడం, మహిళా దినోత్సవ వేడుకలు, వీళ్ళందరినీ గౌరవించాలి. ఒక ఉమెన్స్ డేనే కాదు, ప్రతిరోజు గౌరవించాలి. ప్రతిరోజు వాళ్ళు లేకుంటే మనం లేము. కింద భూమి కావచ్చు, పైన ఆకాశం మీద దేవత కావచ్చు, మహిళలు లేకుంటే ఉండరు. కాబట్టి మనమందరము మహిళలను అనినిత్యం గౌరవించాలి. ఎక్కడైతే మహిళలను పూజిస్తారో, గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటుంది. అది దాన్ని భావించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఏ పథకం పేరు పెట్టినా, పథకం ఇంప్లిమెంట్ చేసిన ప్రతి పథకం పేరు మహిళల పేరే. గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి అని పేరు పెట్టడం, మహిళలందరినీ మహాలక్ష్మి చేయాలి, కోటీశ్వరుని చేయాలని కూడా వారి ఆలోచన, ఆకాంక్ష ఉంది. కాదు అవన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే కూడా అత్యధిక శాతం మా మహిళలే సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించినందుకే నేను
మొదటి నుంచి వారు నాతో ఉన్నందుకు సాధ్యమైంది కాబట్టి ఎల్లప్పుడూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుతున్నాను.